అంతే. కానీ నా జీవిత గురి ఏంటో తెలుసా? హనోకు దేవునికి ఇష్టడైనట్లు నేను దేవునికి ఇష్టుణ్ణి కావాలి. అది నా గురి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ గురి మనందరం పెట్టుకోవాలి. లేకపోతే తొందరలోనే కడబోర ధ్వనిస్తుంది, మనము రాకడ మిస్ అయిపోతాం. కడబోర ధ్వనిస్తుంది, మనం ఎత్తబడడం మిస్ అయిపోతాం. దేవుడు అప్పగించిన పనులన్నీ చేయండి, కానీ విర్రవీగకండి. దేవుడు అప్పగించిన బాధ్యతలన్నీ చేయండి, దాంతో కాలర్ ఎగరేసి గర్వించకండి. ఒక గురి పెట్టుకోండి. హనోకు దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందాడు, నేను ఆ సాక్ష్యం పొందాలి అనే గురి అందరూ పెట్టుకోవాలి. ఆ గురి ఎలాగొస్తుంది? ఆ గమ్యం ఎలా చేరుకుంటాం? అంతరంగ సాక్ష్యం ఎలాగొస్తుందంటే, దేవుడు మనకు నిత్య జీవం ఎవరిలో అనుగ్రహించాడో ఆయనలో మనము లీనమైపోతే ఆ సాక్ష్యం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం.